మకర రాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు. జూలై నెల 10, 11, 12 తేదీల్లో మీకు రాజయోగం పట్టబోతోంది. కలలో కూడా ఊహించని మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ మకర రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి వారికి స్వాగతం. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. ఎందుకంటే ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక కొత్త ఆలోచన, కొత్త అవకాశం లేదా మంచి మార్పుకు ప్రారంభం కావచ్చు. జ్యోతిష విశ్వాసాలు నమ్మే వారికి ఈ కాలం చాలా ఆశాజనకంగా అనిపించవచ్చు. అయితే భవిష్యత్తు పూర్తిగా ముందే నిర్ణయించబడిందని కాకుండా మీ యొక్క కృషి మరియు నిర్ణయాలే మీ యొక్క విజయానికి ప్రధానమైన ఆధారమని గుర్తుంచుకోవాలి. జూలై నెల 10, 11, 12 తేదీల్లో మీలో చాలామందికి ఆత్మవిశ్వాసం పెరగవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న పనులు ముందుకు కదిలే అవకాశాలు కనిపించవచ్చు. కొంతమందికి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. మరికొందరికి వ్యాపారంలో కొత్త పరిచయాలు కూడా కావచ్చు. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, క్రమశిక్షణలతో పనిచేయడం చాలా ముఖ్యం. మకర రాశి వారు సహజంగానే కష్టపడే స్వభావం కలవారుగా ఉంటారు. అందుకే మీకు వచ్చే అవకాశాలను గుర్తించి వాటిని పట్టుకునే శక్తి మీలో ఉంటుంది. గతంలో ఎదురైన నిరాశలు మీకు పాఠాలుగా మారి ఇప్పుడు మరింతగా తెలివిగా ముందుకు వెళ్లేందుకు సహాయపడవచ్చు. ఆర్థిక విషయాల్లో కొన్ని శుభవార్తలు వినే అవకాశం అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తుంది. అంతేకాదు కొంతమందికి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. మరికొందరికి వ్యాపారంలో కొత్త పరిచయాలు కావచ్చు. కొత్త అవకాశాలు కూడా లభించవచ్చు. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, క్రమశిక్షణతో పనిచేయడం చాలా ముఖ్యం. మకర రాశి వారు సహజంగానే కష్టపడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. అందుకే మీకు వచ్చే అవకాశాలను గుర్తించి వాటిని పట్టుకునే శక్తి ఉంటుంది. గతంలో ఎదురైన నిరాశలు మీకు పాఠాలుగా మారి ఇప్పుడు మరింత తెలివిగా ముందుకు వెళ్లేందుకు సహాయపడవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని శుభవార్తలు వినే అవకాశం కనిపించవచ్చు. పెండింగ్ ఉన్న డబ్బు రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనబడడం లేదా ఖర్చులను నియంత్రించగలగడం వంటి మార్పులు కొందరికి కలగవచ్చు. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తి ఆలోచించడం మంచిది. అదృష్టం మాత్రమే కాకుండా సరైన ప్రణాళిక కూడా అవసరం. కుటుంబ జీవితంలో కొంత ప్రశాంతత పెరగవచ్చు. ఇంతకాలం మాట్లాడని వ్యక్తులు మళ్ళీ మీతో కలిసే అవకాశం ఉండవచ్చు. అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరిగే పరిస్థితులు అయితే వస్తాయి. పెద్దల యొక్క సలహాలను గౌరవించడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందండి. ప్రేమ జీవితంలో ఉండేవారికి భావోద్వేగాలను స్పష్టంగా వ్యక్తపరచుకోవడానికి ఇది చాలా మంచి సమయం కావచ్చు. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఏ సంబంధమైన పరస్పర గౌరవం, నమ్మకం మీద నిలబడి ఉంటుందని గుర్తుంచుకోండి. విద్యార్థులు ఈ రోజుల్లో చదువుపైన దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే తమ యొక్క లక్ష్యాలకు దగ్గరవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కొత్త అవకాశాల కోసం అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆరోగ్యపరంగా పెద్దగా నిర్లక్ష్యం చేయకుండా నిద్ర, ఆహారం, వ్యాయామం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక ప్రశాంతత కూడా అంతే ముఖ్యమైనది. సానుకూలమైన ఆలోచనలు మీ యొక్క పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. 3 రోజులు మీకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగలవు. అయితే జాక్పాట్ లేదా రాజయోగం అనేది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఖచ్చితంగా జరుగుతాయని చెప్పలేము. వాటిని ప్రేరణాత్మకంగా తీసుకొని మీ కృషిని మరింత పెంచితే మంచి అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. మీ జీవితంలో విజయానికి 3 ముఖ్యమైన సూత్రాలు అయితే గుర్తుంచుకోండి. కష్టపడి పని చేయండి. అవకాశాన్ని గుర్తించి వెంటనే చర్య తీసుకోండి. ఓపికను ఎప్పుడు కూడా కోల్పోవద్దు. మీరు ఎన్నో కష్టాలను దాటుకుని ఇక్కడి వరకు వచ్చారు. ఇకపైన కూడా అదే పట్టుదలతో ముందుకు సాగితే మీరు ఊహించని విజయాలను సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క లక్ష్యాలపైన నమ్మకం ఉంచండి. మీ యొక్క కుటుంబ సభ్యులకు అండగా ఉండండి. ప్రతిరోజును కూడా ఒక కొత్త అవకాశంగా భావించండి. అంతేకాదండి, ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీరు ఏదైతే కావాలని కోరుకుంటూ ఉన్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మకర రాశి జాతకులకు ఈ సమయం ఎంతో విలువైనదిగా ఉంటుంది. సహజంగానే వీరు చాలా కష్టపడే తత్వాన్ని కూడా కలవారుగా కూడా ఈ సమయంలో ఉంటారు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ మకర రాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దామండి. మకర రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే
మకర రాశి వారు క్రమశిక్షణ, సహనం, బాధ్యత, కష్టపడి పనిచేసే స్వభావానికి ప్రత్యేకగా నిలుస్తారు. వీరు ఏ పని చేసినా ఆలోచించి ప్రణాళిక ప్రకారం పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒక్క రోజులో విజయం కోసం కాకుండా జీవితంలో శాశ్వతమైనటువంటి స్థానం సంపాదించడానికి వీరు కృషి చేస్తారు. వీరు కష్టపడే స్వభావం కలవారుగా ఉంటారు. మకర రాశి వారు అదృష్టం కంటే శ్రమను ఎక్కువగా నమ్ముతారు. ఎన్ని అడ్డంకాలు వచ్చినా వెనుకడికి వేయకుండా తమ యొక్క లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా వీరు ప్రయత్నం చేస్తారు. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు. కుటుంబం, ఉద్యోగం, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారు. తమపైన నమ్మకం ఉంచుని వారిని నిరాశపడకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. సహనం మరియు ఓర్పు కూడా వీరికి చాలా అవసరం. కష్టకాలంలో కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. సమయం కోసం వేచి చూసి సరైన సమయంలో సరైన అడుగులు వేస్తారు. వీరిలో నిజాయితీ చాలా అధికంగా ఉంటుంది. మాట ఇచ్చారు అంటే తప్పకుండా నిలబెట్టుకోవడానికి వీరు ప్రయత్నం చేస్తారు. నమ్మకాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు. నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం చూపగల సామర్థ్యం కూడా వీరిలో చాలా అధికంగా కనిపిస్తుంది. ఇతరులను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించగలుగుతారు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా దానిని సరిగా పొదుపు చేయడం కూడా వీరికి చాలా బాగా తెలుసు. అనవసర ఖర్చులను సాధ్యమైనంత వరకు తగ్గిస్తారు. వీరి యొక్క కుటుంబ ప్రేమ గురించి చూసుకున్నట్లయితే బయటకు భావోద్వేగాలు ఎక్కువగా చూపకపోయినా కుటుంబ సభ్యుల పట్ల అపారమైన ప్రేమ, శ్రద్ధ కలిగి ఉంటారు. వీరి యొక్క బలహీనతలు కొన్ని సందర్భాల్లో మొండితనం, పని పట్ల అతిగా మక్కువ, భావాలను బయట పెట్టడంలో సంకోచం, ఇతరులను త్వరగా నమ్మకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. వీరికి అనుకూలమైనటువంటి రంగాలు పరిపాలన, ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపారం, ఇంజనీరింగ్, బ్యాంకింగ్, నిర్మాణ రంగము, వ్యవసాయం, మేనేజ్మెంట్ వంటి రంగాల్లో మంచి విజయాలు సాధించే అవకాశం కనిపిస్తుంది. వీరి యొక్క ప్రేమ మరియు దాంపత్యం చూసుకున్నట్లయితే ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి మనసు ఇస్తే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తారు. కుటుంబ విలువలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మకర రాశి వారు నెమ్మదిగా ఎదిగినా సరే ఒక్కసారి విజయం సాధిస్తే స్థిరమైనటువంటి స్థాయిని వీరు అందుకుంటూ ఉంటారు. అంతేకాదండి, ఈ మకర రాశి జాతకులకు పట్టుదల, క్రమశిక్షణ, బాధ్యత, నిజాయితీ వంటి గుణాలే వీరికి అసలైన బలమని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ మకర రాశి జాతకులు ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా వెనక్కి తగ్గారు. తమ యొక్క లక్ష్యాన్ని చేరుకునే వరకు నిరంతరం శ్రమిస్తారు. విజయాన్ని అదృష్టం కంటే కృషితో సాధించాలని నమ్ముతారు. కుటుంబం, ఉద్యోగం, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారు. తమకు అప్పచెప్పిన పని సమయానికి పూర్తి చేయడానికి ఎల్లప్పుడూ కూడా వీరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మకర రాశి వారు మాటకు విలువ ఇస్తారు. ఒక్కసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి కష్టమైనా సరే భరిస్తారు. సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించే సామర్థ్యం వీరిలో ఉంటుంది. అందుకే చాలా సందర్భాల్లో నాయకత్వ బాధ్యతలు అనేవి వీరు చేపడతారు. బయటకు భావోద్వేగాలను ఎక్కువగా వ్యక్తం చేయలేకపోయినా కుటుంబ సభ్యులపైన అపారమైన ప్రేమ మరియు బాధ్యత కలిగి ఉంటారు. వారి సంతోషం కోసం ఎంతో కష్టపడతారు. ఎవరినైనా ఒకసారి నమ్మితే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడేందుకు వీరు ప్రయత్నం చేస్తారు. కష్ట సమయంలో తమ వారిని వీరు ఎప్పుడు కూడా వదిలిపెట్టారు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.